ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు బలపడాలి, శక్తిని పొందుకోవాలి. బలహీనంగా ఉన్న గొర్రెలను కాపరి బలపరచాలి, సంఘ పెద్దలు బలపరచాలి. సంఘంలో ఉండే బిడ్డలను బలపరచాలి. బయట నుంచి కొత్తగా వచ్చే వారిని కూడా మనం బలపరిచే వారిగా ఉండాలి, ప్రోత్సహించే వారిగా ఉండాలి. కొంతమంది బలహీనంగా ఉంటారు, దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు, కష్టంలో ఉంటారు, వ్యాధిలో ఉంటారు. అలాంటి వారిని మనం బలపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి, ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి, దీవించే వ్యక్తిగా ఉండాలి. వారి బాధను నీవు పంచుకొని వారి కోసము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అదే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు, నువ్వు బలపరచాలి. హల్లెలూయా. మరి ఎందుకు ఈ యొక్క దుఃఖంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మనం వారిని బలపరచాలి అన్న విషయాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ యొక్క అధ్యాయంలో మరి మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము అని మొదటి వచనంలోనే ఉంది. అంటే పరిశుద్ధులను చూస్తూ, బైబిల్లో ఉన్న విశ్వాసులను, భక్తులను చూస్తూ మన విశ్వాసపు పోరాటంలో, ఈ యొక్క ప్రయాణంలో మనం ముందుకు సాగాలి అని హెబ్రీయులకు రాసిన ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే మనం ముందుకు సాగుతూ పరిశుద్ధపరచబడాలని, ప్రభువులో ఇంకా పవిత్రం అవ్వాలని, నీతియుక్తంగా జీవించాలని మరి ప్రభు కోరుకుంటున్నాడని ఈ యొక్క భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రభు మనల్ని శిక్షిస్తాడు అని కూడా ఇక్కడ పైన వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లు మరి ఆత్మలకు తండ్రి అయిన ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనము కూడా తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందాలనే ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏదైనా శిక్ష గుండా వెళ్తున్నావా, ఏదైనా పరీక్ష గుండా వెళ్తున్నావా, ఏదైనా శోధన గుండా వెళ్తా ఉన్నావా? అయ్యో నాకు ఎవరు లేరే, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ప్రభు నన్ను పట్టించుకోవడం లేదే అనుకోన అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఓర్పు సహనంతో ఉంటే నిన్ను పవిత్రపరిచి, నిన్ను తీర్చిదిద్ది నీకు మంచి